అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం. జపాన్ దేశానికి చెందిన H-2A అనే రాకెట్ తన 50వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇదే దీని చివరి ప్రయాణం కూడా. ఈ రాకెట్ జూన్ 29వ తేదీన ఉదయం 1:33 తనేగాషిమా అంతరిక్ష కేంద్రం నుండి నింగిలోకి దూసుకెళ్లింది. ఇది తనతో పాటు వాతావరణాన్ని గమనించే గోసాట్ GW అనే ఒక ముఖ్యమైన ఉపగ్రహాన్ని తీసుకెళ్లింది. 15 నిమిషాల తర్వాత ఆ ఉపగ్రహాన్ని దాని కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహం రాబోయే 7 సంవత్సరాల పాటు మన భూమిపై కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వంటి వాయువులను, ఇంకా ప్రపంచవ్యాప్తంగా నీటి ఆవిరి సమాచారాన్ని గమనిస్తూ ఉంటుంది. ఒక చిన్న విషయానికి ఏమిటంటే, ఉపగ్రహాలు అంటే గ్రహాల చుట్టూ తిరిగే వస్తువులు. మనిషి పంపినవి కృత్రిమ ఉపగ్రహాలు. ఇవి మనకు వాతావరణం, ఫోన్ సిగ్నల్స్ వంటి ఎన్నో విషయాలలో సహాయపడతాయి. ఇప్పుడు మనం అంతరిక్షం గురించి మాట్లాడుకుందాం. నాసా, ఇంకా ఇతర దేశాల అంతరిక్ష సంస్థలు కలిసి మన పక్కనే ఉన్న ఆండ్రోమెడా గెలాక్సీ అద్భుతమైన ఫోటోలను విడుదల చేశాయి. ఈ ఫోటోలను ఒకే టెలిస్కోపుతో తీయలేదు. ఎక్స్-రే, అతినీలలోహిత, మనం కంటితో చూసే కాంతి, ఇలా రకరకాల కాంతులను ఉపయోగించి 12కు పైగా టెలిస్కోపులతో తీశారు. ఇలా చేయడం వల్ల ఆ గెలాక్సీ నిర్మాణం, అందులోని నక్షత్రాల గురించి మనకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. వీటితో పాటు మెస్సియర్ 61, M94 వంటి ఇతర గెలాక్సీల ఫోటోలను కూడా విడుదల చేశారు. మీకు తెలుసా, గెలాక్సీ అంటే కోట్లాది నక్షత్రాలు, గ్రహాలు, వాయువుల సమూహం. మనం నివసించే గెలాక్సీ పేరు పాలపుంత లేదా మిల్కీవే. ఇప్పుడు ఒక ముఖ్యమైన హెచ్చరిక గురించి తెలుసుకుందాం. అమెరికాలో ఎండాకాలం మొదట్లోనే ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఆపి ఉంచిన కార్లలో పిల్లలను ఒంటరిగా వదిలివేయడం చాలా ప్రమాదకరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కారు లోపల ఉష్ణోగ్రత చాలా వేగంగా పెరిగిపోతుంది. ఇది పిల్లల ప్రాణాలకే ముప్పు. ఈ సంవత్సరం ఇప్పటికే 9 మంది పిల్లలు ఇలా కార్లలో వేడికి చనిపోయారు. గతంలో 2018, 2019 సంవత్సరాలలో ఏకంగా 53 మంది పిల్లలు ఇలాగే చనిపోయారు. ఒక విషయానికి గుర్తుపెట్టుకోండి, కారు కిటికీల నుండి సూర్యరశ్మి లోపలికి వస్తుంది, కానీ వేడి బయటకు వెళ్లలేదు. దీన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. దీనివల్ల కారు లోపల కొద్ది నిమిషాల్లోనే చాలా వేడెక్కిపోతుంది. ఇప్పుడు ఆరోగ్యం గురించి ఒక చిన్న సమాచారం. బంగ్లాదేశ్లో గత 24 గంటల్లో 2 కరోనాతో మరణించారు. 7గురికి కొత్తగా వైరస్ సోకింది. దీంతో ఆ దేశంలో మొత్తం మరణాల సంఖ్య 29,521కి చేరింది. పక్కనే ఉన్న భారతదేశంలోని మణిపూర్ రాష్ట్రంలో కూడా 13 కొత్త కేసులు నమోదయ్యాయి. సాధారణంగా పాజిటివిటీ రేటు అంటే పరీక్షించిన 100 మందిలో ఎంతమందికి వైరస్ సోకింది అని చెప్పే సంఖ్య. ఈ సంఖ్య తక్కువగా ఉంటే వైరస్ వ్యాప్తి అదుపులో ఉందని అర్థం. జపాన్లో శాస్త్రవేత్తలు ఒక భారీ ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. భూమికి 600 మీటర్ల లోతులో ఒక పెద్ద గుహను తవ్వారు. ఈ గుహలో హైపర్ కామియోకాండే అనే ఒక పెద్ద యంత్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది న్యూట్రినో అనే చాలా చిన్న కణాలను పట్టుకోవడానికి ఉద్దేశించింది. ఈ యంత్రం పాత యంత్రం కంటే దాదాపు 8 రెట్లు పెద్దదిగా ఉంటుంది. అసలు న్యూట్రినోలు అంటే ఏమిటంటే, అవి మన విశ్వంలో ఉన్న చాలా చాలా చిన్న కణాలు. అవి ప్రతి సెకను మన శరీరం గుండా కోట్లాది సంఖ్యలో వెళ్లిపోతున్నా మనకు తెలియదు. వాటిని అధ్యయనం చేస్తే విశ్వం రహస్యాలు తెలుసుకోవచ్చు. టర్కీ దేశం అంటార్కిటికా ఖండంలో తన శాస్త్రీయ పరిశోధనలను పెంచుకోవాలని చూస్తోంది. అక్కడ ఒక శాశ్వత పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ఇతర దేశాలతో కలిసి పనిచేస్తోంది. అంటార్కిటికా గురించి ఒక విషయానికి ఏమిటంటే, అది ఏ ఒక్క దేశానికి చెందినది కాదు. అది శాస్త్రీయ పరిశోధనల కోసం కేటాయించబడిన ఖండం. అక్కడ శాంతియుత ప్రయోజనాల కోసం మాత్రమే పనులు చేయాలి. ఇప్పుడు టెక్నాలజీ గురించి ఒక వార్త. ఎలాన్ మస్క్ స్థాపించిన న్యూరాలింక్ అనే కంపెనీ ఒక కొత్త సర్జికల్ రోబోట్ను పరిచయం చేసింది. ఈ రోబోట్ మెదడులోకి చాలా సన్నని తీగలను అమర్చగలదు. ఈ తీగలు మన తల వెంట్రుక కన్నా 20 రెట్లు సన్నగా ఉంటాయి.
పాత రోబోట్కు ఈ పని చేయడానికి 17 సెకన్లు పట్టేది, కానీ ఈ కొత్త రోబోట్ కేవలం 1.5 సెకన్లలోనే ఈ పనిని పూర్తి చేస్తుంది. మెదడు, కంప్యూటర్ ఇంటర్ఫేస్ అంటే మన ఆలోచనలతో నేరుగా కంప్యూటర్లను లేదా యంత్రాలను నియంత్రించడానికి సహాయపడే టెక్నాలజీ. ఇది భవిష్యత్తులో పక్షవాతం వచ్చిన వారికి చాలా సహాయపడగలదు. ఈ రోజుకు ఈ సమాచారం చాలు. విన్నందుకు ధన్యవాదాలు.